సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కోట్లాది రూపాయలు చీటింగ్ జరుగుతుంది. కాంట్రాక్ట్ సంస్థలు కార్మికుల పీఎఫ్ గ్రాట్యుటీలను ఎగ్గొడుతున్నాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలోనే 20 కోట్లకు పైగా కాంట్రాక్ట్ కార్మికుల సొమ్మును నొక్కేశారు. న్యాయం చేయాల్సిన సింగరేణి సంస్థ కార్మిక శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా సీఎం పీఎఫ్ చెల్లించాలి. కార్మికుడి వేతనం నుంచి 12% కంపెనీ జమ చేస్తే అంతే శాతాన్ని కార్మికుడి వేతనం నుంచి కట్ చేసి ఈపీఎఫ్ గా చెల్లించాలి. సుసి ప్రసాద్ కంపెనీ మాత్రం తమ వద్ద పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్లో గరిష్టంగా 40% మందికి మాత్రమే పీఎఫ్ చెల్లించి మిగతా వారికి రూపాయి కూడా చెల్లించలేదు. ఈ రకంగా 11 కోట్ల రూపాయలపైనే కంపెనీ నొక్కేసినట్లు తేలింది. జూన్లో శ్రీరాంపూర్ ఓసీపీలో మట్టి తవ్వకాల పనులకు సుసి ప్రసాద్ హైటెక్ కంపెనీకి 72 నెలల కాలానికి వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగించింది. మొత్తంగా 84 నెలలు శ్రీరాంపూర్ ఓసీపీలో మట్టి తవ్వకాలు జరిపింది. ఇందుకోసం దాదాపు 1000 మంది కార్మికులను తీసుకుంది. అయితే డిసెంబర్ 2021లో డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీకి ఇచ్చిన వార్షిక నివేదికలో 924 మంది కార్మికులు తమ సంస్థలో పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఆ ఏడాది మొత్తంలో ఒక నెలలో 490 మందికి మాత్రమే పీఎఫ్ జమ చేసింది. మిగతా కార్మికులకు జమ చేయలేదు. ఈ క్రమంలో కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై సామాజిక కార్యకర్త నహీం పాషా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. కంపెనీలో 900 మంది పనిచేస్తుంటే కొద్ది మందికి మాత్రమే పీఎఫ్ కడుతున్నారంటూ లెక్కలతో సహా బయటపెట్టారు. ఆ ఫిర్యాదును పీఎంఓ అధికారులు పశ్చిమ బెంగాల్ ధన్బాద్లోని సీఎంపీఎఫ్ ప్రధాని కార్యాలయానికి ఫార్వర్డ్ చేశారు. అక్కడి అధికారులు గోదావరికని రీజనల్ ఆఫీసుకు పంపించారు. దీంతో సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఓసీపీలో వెరిఫికేషన్ చేశారు. ఈ క్రమంలో సుసి ప్రసాద్ కంపెనీ శ్రీరాంపూర్ ఓసీపీలో కార్మికులకు చేస్తున్న మోసం బయటపడింది. తెలంగాణలో ఉన్న సింగరేణి కంపెనీకి సంబంధించి దాదాపు 17 నుంచి 18 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ యొక్క ఓపెన్ కాస్ట్ లో భాగంగానే శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఉంది. దీంట్లో 2016 నుంచి 2023 సంవత్సరం వరకు సుషి హైటెక్ ప్రాజెక్ట్స్ కంపెనీ ఏవైతే ఉన్నాయో కోమటిరెడ్డి అనిల్ రెడ్డి మరియు కోమటిరెడ్డి రామారెడ్డి వాళ్ళ కంపెనీ ఇందులో పనిచేయడం జరిగింది. మట్టి తవ్వకాలకు సంబంధించి ఇందులో దాదాపు కాంట్రాక్ట్ మొదటి నుంచి కాంట్రాక్ట్ అయిపోయేంత వరకు 900 నుంచి 1000 మంది కార్మికులు పనిచేశారు. వీళ్లకు సంబంధించి సీఎంపీఎఫ్ మరియు గ్రాట్యుటీ ఇవ్వాలని కూడా కాంట్రాక్ట్ వర్క్ ఆర్డర్లో పొందుపరచడం జరిగింది. కానీ ఈ యొక్క కాంట్రాక్టర్ సీఎంపీఎఫ్ డబ్బులు కట్టకుండా ఈపీఎఫ్ డబ్బులు కట్టి దాంట్లో 15 కోట్లు కంపెనీ వెళ్లిపోతూ ఈ యొక్క 9 మంది కార్మికులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ డబ్బులు కూడా ఇవ్వకుండా అందులో దాదాపు 4 నుంచి 5 కోట్లు ఎగ్గొట్టి బిచానా ఎత్తేసడం జరిగింది. ఇటు విషయం సింగరేణి కంపెనీ కూడా తెలిసినప్పటికీ కూడా అధికారులకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి బిల్లులు ఇచ్చేసి వాళ్ళు కూడా చేతులు దులుపుకున్నారు. శ్రీరాంపూర్ ఓసీపీలో సుసి ప్రసాద్ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకునే నాటికి ప్రతి ఒక్క కార్మికుడికి జీతం 15,000 రూపాయలుగా ఉంది. నిబంధనల ప్రకారం ఒక్కో కార్మికుడికి నెలకు 1,800 రూపాయలు సీఎంపీఎఫ్ జమ కావాలి. కంపెనీ మాత్రం తమ వద్ద పనిచేస్తున్న 924 మందిలో 400 మందికి మాత్రమే పీఎఫ్ చెల్లించి మిగతా వారికి అసలు చెల్లించడం లేదని తేలింది. చెల్లించని మొత్తం నెలకు 15 లక్షల వరకు ఉంటుంది. ఈ లెక్కన 80 నెలల కాలానికి 12 కోట్లు అవుతుంది. ఇదే కంపెనీ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఉన్న జీవీఆర్ ఓసీపీలో 2018 నుంచి 770 మంది పనిచేస్తున్నారు. కంపెనీ మాత్రం 440 మందికే పీఎఫ్ చెల్లిస్తున్నట్లు తెలిసింది. అక్కడ కూడా దాదాపు 5 కోట్ల మేర పీఎఫ్ ఎగ్గొట్టినట్లు తేలింది. ఈ మొత్తం సుసి ప్రసాద్ కంపెనీ ఖాతాలోకి వెళ్లినట్టు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా ఓపీ కంపెనీలు ఒక కార్మికునికి 12% పీఎఫ్ రికవర్ చేయాలి. అదేవిధంగా కార్మికుని వాటా కూడా 12% రికవర్ చేయాలి. కానీ ఇందుట్లో కార్మికుని వాటా పీఎఫ్ 12% కట్ చేయడం వల్ల వేతనాలు తగ్గుతాయనే దాంతో కార్మికులు కూడా కొంత చొరవ చూపెట్టలేదు. అదేవిధంగా ఓపీ కంపెనీలు ఎంత ఎగ్గొడితే అంత మంచిది కార్మికులకు అనే విధంగా ఇవాళ పీఎఫ్ను మొత్తం ఎగ్గొట్టడం అనేది జరిగింది. అట్లానే
గ్రాట్యుటీకి సంబంధించింది ఒక కంపెనీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేస్తే ఆ కాలానికి అక్కడ పనిచేసినటువంటి కార్మికులకు అందరికి కూడా గ్రాట్యుటీ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి ఏవి చేయకుండా సింగరేణి యాజమాన్యం కూడా చూసి చూడనట్టు కంపెనీలను వదిలేయడం వల్ల ఇవాళ ఈ ఓపెన్ కాస్టులలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. దీని అంతటి కూడా ఇప్పటికైనా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి బహిర్గతం చేసి ఆయా కంపెనీలను అవసరమైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ SCCW తరఫున డిమాండ్ చేస్తాం. ఇవి మాత్రమే కాకుండా కార్మికులకు సంబంధించిన గ్రాట్యుటీ కూడా ఎక్కొట్టారు. ఇది 5 కోట్లకు పైనే ఉంటుందని భావిస్తున్నారు. గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం ఉద్యోగికి సంవత్సరానికి 15 రోజుల వేతనాన్ని గ్రాట్యుటీ రూపేణా చెల్లించాల్సి ఉంది. 7 ఏళ్ల పాటు పనిచేసిన కార్మికులకు ఈ లెక్కన ఒక్కొక్కరికి 105 రోజుల జీతాన్ని గ్రాట్యుటీ కింద చెల్లించాలి. అయితే సదరు సంస్థ పట్టించుకోవడం లేదు. సింగరేణి అధికారులు కూడా తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అటు కార్మిక శాఖ అధికారులు కూడా స్పందించడం లేదు. సుసి ప్రసాద్ పనులకు సంబంధించిన బిల్లులు సింగరేణి వద్ద 10 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. తమకు న్యాయం చేసే వరకు సదరు సంస్థకు బిల్లులు చెల్లించవద్దని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణిలో మనుగూరు నుంచి గోలేటి వరకు ఉన్న ఓబీ కాంట్రాక్ట్ వర్కర్స్ కు EPF అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందింది. దీంట్లో సింగరేణి యాజమాన్యంతో పాటు సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది. సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర ప్లస్ ఓబీ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లకు కక్కుర్తిపడి ఇలా వర్కర్స్ హక్కులను కాలరాసేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. సింగరేణిలో ఉన్న ఓబీ వర్కర్స్కు గ్రాడ్యుటీ ఇవ్వడంలో పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం కనబడుతుంది. యాజమాన్యం పట్టించుకోవట్లేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ అంటే సౌత్ తల్లి ప్రేమ కనబడుతుంది. ఒకే లక్ష్యం ఒకే గమ్యం అనే సింగరేణి, ఒకే కుటుంబం అనే సింగరేణి ఇవాళ కాంట్రాక్ట్ వర్కర్స్ను సగంకు పైగా ఎక్కువ వర్క్ చేసే కాంట్రాక్ట్ వర్కర్స్ను సౌత్ తల్లి ప్రేమగా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగమే ఇవాళ సుసి హైటెక్ కావచ్చు, లేకపోతే శ్రీరాంపూర్లో గ్రాడ్యుటీ ఎగవేత కావచ్చు, లేకపోతే మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓబీలలో కూడా దీన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని చూసి చూడనట్టు సింగరేణి యాజమాన్యం ప్లస్ సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. తనిఖీలు లేవు, విజిలెన్సీలు కూడా లేనటువంటి పరిస్థితులలోనే ఇది అమలవుతుంది. దీన్ని సింగరేణి యాజమాన్యము ప్లస్ సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ దీని మీద చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ ఓబీలలో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ కు న్యాయం జరిగే విధంగా చూడాలని IFTగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓసీపీలకు సంబంధించి ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్ట్ అప్పగించేటప్పుడు కార్మికుల జీతాలు, సంక్షేమ చర్యలు, CMPF, బోనస్, వాడే మిషనరీ, వాహనాలు ఇలా అన్నిటినీ పరిగణలోకి తీసుకుని సింగరేణి ఒక ఫార్ములా కోట్ చేస్తుంది. దానినే ప్రైస్ వాల్యుయేషన్ ఫార్ములా అంటారు. ఆ ఫార్ములా ప్రకారం ఒక ఎస్టిమేషన్ సిద్ధం చేసి సింగరేణి కంపెనీ బిడ్డింగ్లను ఆహ్వానిస్తుంది. అయితే కంపెనీ బిడ్డింగ్ పిలిచిన మొత్తానికంటే తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థలు కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు. Thank you.